హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నీస్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఈ ఛానల్ని మొదటిసారిగా చూసిన ఎవరైనా ఉంటే దయచేసి మన తెలుగు జర్నీస్ ఛానల్ని, డిజిటల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా స్టార్స్ ఇక మీద జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో మనం సినిమా స్టార్లు, ముఖ్యంగా మహేష్ బాబు గురించి ఒక హాట్ టాపిక్ అనేది మాట్లాడుకుందాం. సమాజం సినిమా నటులకు 100 కోట్లు ఇచ్చి ఆస్తులు, గౌరవం, ఫేమ్ అనేది అంతా కట్టబెట్టింది. కానీ వాళ్ళు ఏది పడితే అది ప్రమోట్ చేస్తూ నిజంగా డబ్బు కోసం యాడ్ చేయడం అనేది సరైందా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఎందుకంటే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు ఇక ముందు ఇలాంటి తప్పుడు యాడ్స్లో నటించకుండా సాయి సూర్య కేసు అనేది ఒక ఉదాహరణగా నిలుస్తుందని చెప్పేసి అంటున్నారు. ఆ డీటెయిల్స్ అనేది మనం మాట్లాడుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్. సాయి సూర్య కేసు, మహేష్ బాబుకి ఆ కేసులో నోటీసులు అనేవి అందినాయి. 2 రోజులుగా ఇది మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ హల్చల్ అనేది చేస్తుంది. అసలు ఏంటి కేసు అంటే, రంగారెడ్డి జిల్లా కన్జ్యూమర్ ఫోరంలో నటుడు మహేష్ బాబుకి అక్కడ నుంచి నోటీసులు అనేది జారీ చేయని. సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ మహేష్ బాబు ఫోటోలు కానీ, ప్రమోషన్లు కానీ, ఆయన వీడియోలు కానీ పెట్టుకొని ఒక ఇదైతే చేసింది, ప్రమోషన్ చేసింది. వాళ్ళు ఈ బ్రోచర్ ఆ వెంచర్కి, అంటే వాటిలలో ఏం చెప్పారంటే మా వెంచర్కి అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పేసి ఆ సాయి సూర్య డెవలపర్స్ ప్రచారం చేసుకుంది. యాక్చువల్గా మహేష్ బాబు తెలియదు అది ఉందో లేదో అనే సంగతి ఆయనకి ఎందుకు తెలుస్తుంది. ఆయన యాడ్లో నటించడం వరకే చేశాడు అక్కడ పని. కానీ ఈ బ్రోచర్ నమ్మినటువంటి ఈ వ్యక్తులు బాలాపూర్లో లేని అవుట్ అది లేదు, అసలు లేఅవుట్ అనేది అది లేదు అసలు అక్కడ. ఆ లేని లేఅవుట్ కోసం అని చెప్పేసి 34,80,000 రూపాయలు చెల్లించారట. దాదాపు 35 లక్షల రూపాయలు వాళ్ళు పే చేశారట. తీరా చూస్తే అక్కడ లేఅవుట్ అనేదే లేదట. దీంతో వాళ్ళు కన్జ్యూమర్ కమిషన్కి ఫిర్యాదు చేశారు. దాంతో మహేష్ బాబుకి నోటీసులు అనేవి వెళ్ళినాయి. ఈ కేసులో ఇంకా కొంతమందికి ఏదో 15 లక్షలు ఆఫ్ ద అమౌంట్ ఏదో కొంత వాపస్ చేశారట, తీసుకున్నారట. ఇది పాత కేసే. మళ్ళీ దీని మీద ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేసు కూడా, డైరెక్టరేట్ కూడా సాయి సూర్య డెవలపర్స్ మీద, సురానా గ్రూపుల మీద కేసులు కూడా పెట్టింది. ఇక స్టార్ మహేష్ బాబు ఈ కంపెనీలు యాడ్స్ చేయడానికి వాళ్ళ దగ్గర నుంచి 5,90,00,000 రూపాయలు తీసుకున్నారట. యాడ్కి 5,90,00,000 అంటే దాదాపు 6 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి సాయి సూర్య డెవలపర్స్ నుంచి మహేష్ బాబుకి అందినాయి. ఇందులో ఈ కంపెనీలకు యాడ్స్ చేయడానికి తీసుకున్నాడు. ఇందులో 2.5 కోట్లు, 2.5 కోట్లు క్యాష్కి ఇచ్చారట. అది ఈడీ పట్టుకుంది. దాన్ని మనీ లాండరింగ్ కింద ఈడీ పట్టుకుంది. దాని మీద మహేష్ బాబు మీద కూడా కేసు అనేది నడుస్తుంది. ఇది చిన్న విషయం కాదు. మహేష్ బాబుకి చాలా పెద్ద తలనొప్పిగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ మహేష్ బాబు యాడ్స్ మీద గతంలో కూడా వివాదాలు అనేవి చెలరేగినాయి. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్కి గుట్కా యాడ్స్ చేసినప్పుడు దాని మీద వివాదం వస్తే, మీరు ఎలా గుట్కాని సపోర్ట్ చేస్తారు, అందరినీ ఎందుకు ఇది చేస్తున్నారు అని చెప్పేసి అంటే, అప్పుడు ఆయన తప్పు తెలుసుకొని డబ్బులు వాపస్ ఇచ్చేసి క్షమాపణలు కూడా చెప్పాడు. ఆ యాడ్స్ ఇక ముందు చేయడం కూడా మానేశాడు. కానీ మహేష్ బాబు మాత్రం అలాంటి వివాదాస్పద యాడ్స్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఈ చక్రసిద్ధ నాడీ వైద్యం లాంటి ప్రమోషన్లలో కూడా ఇంకా ఆయన కనిపిస్తూనే ఉన్నాడు. అంతే కదా, ఆయన కూతురు సితార కూడా చిన్న వయసులోనే యాడ్స్ చేస్తుంది. ఏం యాడ్స్ చేయకూడదు, తప్పేంటి అని చెప్పేసి అడగొచ్చు. తప్పేం లేదు, యాడ్స్ చేయడంలో తప్పు లేదు. కానీ మోసపూరిత కంపెనీలకు కానీ, సమాజానికి హాని కలిగించేటువంటి ప్రొడక్ట్లకు సంబంధించినటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రమోట్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. దానికి సంబంధించిన చట్టాలు కూడా భారతదేశంలో ఉన్నాయన్నమాట. చట్టం ప్రకారం బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి సెలబ్రిటీలు కూడా దానికి, ఆ కంపెనీ చేసే మోసాలకు వాళ్ళు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. మాకు ఆ కంపెనీల గురించి తప్పించుకోవడానికి అయితే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు అసలు కంపెనీ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవాలన్నమాట. బెట్టింగ్ యాప్ మీద బోల్డ్ మంది, సోను సూద్తో సహా చాలామంది ఉన్నారు ఉత్తర భారతదేశం, వాళ్ళ మీద కూడా కేసులు నడుస్తున్నాయి. అలా ఉంటుంది. అలానే ఇక్కడికి వచ్చేసరికి సాయి సూర్య డెవలపర్స్ మీద చాలా పెద్ద కేసులు ఉన్నాయన్నమాట. అసలు ఈ ప్రీలాంచ్ వెంచర్స్ అనే దరిద్రంతోనే కంపెనీ అసలు మొత్తం ఈ 100 కోట్ల రూపాయలు జనం దగ్గర నుంచి వసూలు చేసింది, ఇలాంటి మోసాలు చేసింది. ఇలాంటి కంపెనీలకి మహేష్ బాబు లాంటి స్టార్స్ ప్రమోట్ చేయడం వల్ల జనం నమ్మి డబ్బులు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇతర స్టార్స్ కూడా దీంట్లో ఉన్నారు. మహేష్ బాబు ఒక్కడే కాదు, జగపతి బాబు సాహితీ ఇన్ఫ్రాని ప్రమోట్ చేశాడు. అలాగే వెంకటేష్ కాసా గ్రాండ్ని, సుమా రాకీ ఎవెన్యూస్ని ప్రమోట్ చేశారు. వీళ్ళు ఈ స్టార్స్ మొహాలు చూసే జనము తమ జేబులు ఖాళీ చేసుకుంటున్నారని చెప్పేసి ఆరోపణలు అయితే ఉన్నాయి. చిరంజీవి లాంటి వాళ్ళు కూడా కంట్రీ డిలైట్ లాంటి వాటికి యాడ్స్ అనేది చేస్తున్నారు. అంటే ఈ సమాజం వీళ్ళకి చాలా డబ్బులు ఇచ్చింది. మనం అందరం సినిమాలు చూడటం వల్ల, ఇది చేయటం వల్ల, తర్వాత పద్మ పురస్కారాలు వచ్చినాయి, 100 కోట్ల ఆస్తులు వచ్చినాయి, సొంతంగా విమానాలు, కార్లు, అవి ఇవి బోల్డ్ అని కొనుక్కున్నారు. ఇంకా
ఈ దిక్కుమాలిన యాడ్స్లో ఎందుకు నటిస్తున్నారని చెప్పేసి అభిమానుల నుంచి అయితే విమర్శలు అయితే వస్తున్నాయి. మహేష్ బాబుపై కేసుతో మిగతా వాళ్ళకు కూడా ఒక గుణపాఠం, మిగతా వాళ్ళందరూ కూడా అలర్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సాయి సూర్య కేసుతో మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలకి ఒక గుణపాఠం లాంటిది అనుకోవాలి. ఎందుకంటే డబ్బు కోసం ఏ కంపెనీనైనా ప్రమోట్ చేస్తే చట్టం కూడా నీడలా మిమ్మల్ని వెంటాడుతుందని చెప్పేసి వాళ్ళు గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. జనంలో అప్రదిష్ట కేసులు కానీ అయితే జనంలో అప్రదిష్ట ఉంటుంది, కేసులు తప్పు, ఈడీ ఇన్వెస్టిగేషన్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పటికైనా సినిమా స్టార్స్ తమ బాధ్యత అనేది తెలుసుకోవాలి. ఇక జనం నమ్మకంని ఆడుకోవడం కాదు, సమాజానికి మంచి చేసే పనుల్లో పాల్గొనాలని చెప్పేసి చాలామంది మేధావులు వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నారు. మహేష్ బాబు లాంటి స్టార్స్ ఇక ముందు అయినా సరే ఇలాంటి చీటింగ్ రియల్ ఎస్టేట్ సంస్థలలో ఎట్టి పరిస్థితుల్లో యాడ్స్ చేయకూడదని చెప్పేసి కోరుకుంటారు. ఇక గుట్కా, పాన్ మసాలా, కూల్ డ్రింక్స్, అసలు కూల్ డ్రింక్స్ ఎందుకు చేస్తారో తెలియదు వాళ్ళు. చాలామంది యాడ్స్లో కొంతమంది మానేశారు, కానీ ఇంకా కొంతమంది నటిస్తూనే ఉన్నారు. ఈ వీడియో ముగించే ముందు ఇంకో చిన్న విషయం చెప్పుకోవాలి మనం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది టాలీవుడ్లో యంగ్ హీరో అయినటువంటి సాయి పల్లవి మాత్రం వీళ్ళందరికీ కూడా చాలా డిఫరెంట్ ఆమె. ఎందుకంటే ఇలాంటి చౌకబారు యాడ్స్లో ఆమె ఎప్పుడు కూడా నటించట్లేదు ఇప్పటి వరకు కూడా. స్కిన్ ఫెయిర్నెస్ గురించి ఆమెకి ఓ సంస్థ 2 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఆమె కెరీర్ మొదట్లోనే స్టార్డమ్ వచ్చిన కొత్తలోనే ఆమెకి కంపెనీ ఆఫర్ ఇచ్చిందనమాట. కానీ సాయి పల్లవి చాలా సినిమాల్లో మేకప్ వేసుకోదండి, మేకప్ వేసుకోకుండానే నటిస్తుంటుంది. నా అందానికి కారణం ఫలానా ఫెయిర్నెస్ స్కీమే అని చెప్పేసి అలా చెప్పుకుంటుంది నేను మేకప్ వేసుకునే మనిషి. అందుకే సాయి పల్లెకి ఇష్టం లేదు. అందుకే 2 కోట్లు కాదురా నాయన, నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా నేను ఆ యాడ్స్ చేయను, దిక్కుమాల యాడ్స్, జనాన్ని మీద నేను తప్పుదోవ పట్టించానని చెప్పి ఆ రోజే చెప్పేసింది. అంటే మిగతా హీరోలు హీరోయిన్లు కూడా ఇలాంటి అలాగే ఉండాలి. ఎందుకు ఇంకా డబ్బులు ఎన్నెన్ని సంపాదిస్తాం, ఎన్నెన్ని వెనకేసుకుంటాము. మహేష్ బాబు కేసు గురించి మీ ఒపీనియన్ ఏంటి? అలాగే స్టార్ హీరోలు ఇలాంటి యాడ్స్లో నటించడం వల్లే మనం నిజంగా మోసపోతున్నామని అనుకుంటున్నారా? ఇలాంటివన్నీ కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్. థ్యాంక్ యూ.